నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమం కింద ఏప్రిల్ 13 నుండి 18 వరకు జరుగుతున్న ప్రచారంలో భాగంగా శంషాబాద్లోని బేగమ్స్ ఫంక్షన్ హాల్లో రోడ్ సేఫ్టీ గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసి కమిటీ సభ్యులు మరియు ఇతర భాగస్వాములు రోడ్డు భద్రతపై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్, లా అండ్ ఆర్డర్ డీసీపీ రాజేష్, ఆర్జీఏఐ ట్రాఫిక్ ఏసీపీ నాగభూషణం, ఎస్హెచ్ఓలు సంజీవులు, ప్రమోద్ కుమార్, సుమారు 300 మంది స్థానిక ప్రజలు, విద్యార్థులు మరియు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. लोकल एसएचओ की लिस्ट नीचे चाहिए. यू वुड बी द फर्स्ट रिस्पॉन्डर. रोड सेफ्टी पे क्या करना क्या नहीं करना आप बताते. आप बताओ 6 महीना 1 साल में नहीं होता हमारी रिस्पॉन्सिबिलिटी अलग. ఒక కలిసి తెలిసి మేము ఈ దిశలో ఈ డైరెక్షన్లో పని చేస్తేనే రోడ్ భద్రత కొంచెం పెరుగుతుంది. మన జనాలు ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్లో డ్రైవింగ్ చేయవచ్చు. मैं आशा करता हूं कि सभी इस दिशा में हमारा सहयोग करेंगे. धन्यवाद. థ్యాంక్ యూ సార్. ఇప్పటికీ ఉద్దేశం అర్థమైంది అనుకుంటా అందరికీ. ప్రతి కొన్ని నిమిషాలకు ఒక ప్రాణం పోతుంది మన దేశంలో, ప్రతి గంటకి ఒక ప్రాణం పోతుంది.